క్రమశిక్షణ బాగా నచ్చింది. దాదాపు ఆ రోజు 2 గంటల కార్యక్రమం జరిగితే ఒక్క విద్యార్థి కూడా శబ్దం చేయలేదంటే ఆ సంస్కారం చాలా గొప్పది. అందుకు కార్యక్రమం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్యామ్ ఫోన్ చేసి నాతో ఏమన్నా అంటే, రామాయణం విన్నాక మా పిల్లలు కొన్ని విషయాలు ఆచరణలో తీసుకున్నారు కొంతమంది అన్నాడు, ఆ విలువలను పాటిస్తున్నారు అన్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ నిజాం సాగర్ విద్యాలయం అంటే 3 అంశాలు కనిపించినాయి నాకు. 1 అధ్యయనం, 2 అవగాహన, 3 ఆచరణ. ఈ 3 ఈ స్కూల్లో ఉన్నాయి కనుక మీరు చాలా గొప్ప పిల్లలు. భవిష్యత్తులో ఒక ఉజ్వలమైనటువంటి స్థితి మీకు కలుగుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. అందుకు మరొకసారి మీ ముందు మాట్లాడడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సమయం తక్కువగా ఉంది కనుక కొద్ది విషయాలు మాత్రమే ప్రస్తావించి నేను ముగిస్తాను. ఇవాళ నా ప్రాణమిత్రుడు డాక్టర్ శంకరవెల్లి శ్యామ్ ప్రసాద్ ఉద్యోగ విరమణ సందర్భం ఇక్కడికి రాగానే నాకు కనిపించింది ఏంటంటే, ఈ పక్కననేమో నిజాం సాగర్, పక్కన ఉన్నది నిజాం సాగరం, ముందరున్నది జ్ఞానసాగరం. అద్భుతమైనటువంటి ప్రతిభావంతుడు శ్యామ్. ఒక వక్తగా, రచయితగా, పరిశోధకుడిగా, అన్నిటికీ మించి సహృదయ చక్రవర్తిగా శ్యామ్ అభినందనీయుడు. మనమంతా జన్మించినాం ఈ సమాజంలో, ఏవో పనులు చేస్తున్నాం, ఎన్నడో ఒకరోజు వెళ్ళిపోతాం ఈ ప్రపంచం నుంచి. కానీ ఈ మధ్యలో మనం ఏం చేయాలి? నారాయణ రెడ్డి గారు ఒక సినిమా పాటలు అంటారు, నేను గాయకుని గాను, పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. ఇది నారాయణ రెడ్డి గారి మాట. ఒక పువ్వు అది పుష్పించింది అంటే అది జడలోనన్నా ఉండాలి, గుడిలోనన్నా ఉండాలి. అప్పుడే ఆ పువ్వు యొక్క జన్మకు సార్థకత. ఒక ముత్యం సముద్రంలో పుట్టింది అంటే అది హారంలో, దండలో ఉంటేనే దాని జన్మకు సార్థకత. అట్లనే ఒక మనిషి యొక్క జన్మకు సార్థకత ఏమిటి అంటే, నేను పుట్టాను, పెరిగాను, నేను సుఖాన్ని అనుభవించాను, నా కోసం బ్రతికాను అంటే కాదట. సమాజం కోసం బ్రతికిన బ్రతుకే బ్రతుకు, అది సార్థకమైన బ్రతుకు. అలాంటి సార్థక జన్ముడు మా శ్యామ్. పెద్దవాళ్ళు ఒక 500-600 సంవత్సరాల క్రితం కొరవి గోపరాజు అని, ఇప్పుడు 7వ తరగతి పిల్లలు వాళ్ళకు చదువు అనే పాఠం ఉంది 6-7 క్రితం, కొరవి గోపరాజు గారు. ఆ పెద్ద మనిషి మన దగ్గర ప్రాంతం వాడే ఆయన ఒక మాట అన్నాడు, మంచివాళ్ళు ఎట్లా ఉంటారు, గొప్పవాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళు ఇక్కడ సర్టిఫికెట్ పెట్టుకోరు నేను గొప్పవాడిని అని, ఇక్కడ ఒక బ్యాట్ వేసుకోరు, ఒక మెడల్ వేసుకోరు మెడలో. మరి ఎట్లా గుర్తుపట్టాలి గొప్పవాళ్ళను, మంచి వాళ్ళను అంటే ఒక చిన్న క్లూ ఇచ్చాడు ఆయన.
వదనము ప్రసాద సదనము, వదనము ప్రసాద సదనము, హృదయము సదయంబు మాటలింపులదేటల్, మెదలుట మేలున పొదలుట సగమల వర్తనులకు ఇవి సహజ గుణంబుల్. ముఖంలో ఒక ప్రసన్నత, ఒక ప్రశాంతత. మరి మనస్సు ఎట్లుంటుంది? సదయము, దయతో ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పని సమాజానికి మంచి చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అవతలి వాడిని చాలా ప్రభావితం చేస్తుంది. ఇది మంచి వాళ్ళ లక్షణం. ఈ లక్షణాలన్నీ మా శ్యామ్లో ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకు అంటే శ్యామ్ నాకు పరిచయమై 35 ఏళ్ళైంది. మా మిత్రత్వాన్ని, మా మైత్రికి 3.5 దశాబ్దాల సమయం ఇప్పటికి. అయితే ఓరియంటల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చాడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నేను వచ్చాను. మేము తెలుగు పండిత శిక్షణ కళాశాలలో ఇద్దరు క్లాస్మేట్స్ కాదు, బెంచ్మేట్స్, రూమ్మేట్స్, ఇంకా ఎన్ని ఉంటే అన్ని 6 నెలలే మేము చదువుతున్నది అక్కడ. కానీ మా అధ్యయనం ఇప్పటికీ కొనసాగుతుంది మా ఇద్దరు. మా క్లాస్లో ఎప్పుడైనా లీజర్ దొరికితే, 5 నిమిషాలు దొరికితే మా మిత్రులు 90 మంది ఉండేవాళ్ళకు. నన్నో శ్యామ్నో అడగాలి, ఏదైనా పద్యాన్ని వినిపించండి అని. ఇంకెవరిని అడిగేవాళ్ళు కాదు. నేనో శ్యామో డయాస్ ఎక్కాలి, ఒక పద్యాన్ని చదవాలి, చర్చించుకోవాలి క్లాస్లో. ఇంట్లో కూడా శ్యామ్ రూమ్లో ఉండేవాడు, నేను వేరే రూమ్లో ఉండేవాడిని. శ్యామ్ మెస్లో తినేవాడు. మధ్య మధ్యలో ఆయన మెస్కో, ఇద్దరం వాళ్ళ మెస్లో తినేవాళ్ళం. ఇద్దరం కలిసి మా రూమ్లో వండుకొని తినేవాళ్ళు. అసలు మైత్రి అంటే చాలా గాఢమైనటువంటి స్నేహం, మామూలు స్నేహం కాదు. కానీ ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి గురించో వీడి గురించో అవాకు చెవాకులు మాట్లాడుకోలేదు. సాహిత్యం గురించి, సాహితీవేత్తల గురించి, పద్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటికదే మాట్లాడుకుంటాం ఫోన్ చేస్తే. మా దాంట్లో ఎక్కువ భాగం సాహిత్యమే ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక మంచి మాట అన్నాడు. ఏమిటి అంటే, ఫ్రెండ్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు మీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు కదా. ఎవరు ఫ్రెండు అంటే, మన జేబులో పుట్టినాడు తీసుకొని వెళ్ళిపోయేటోడు కాదు, మన దగ్గర చాక్లెట్లో గుర్తుకొచ్చినటోడు కాదు ఫ్రెండ్ అంటే. ఏంటి మరి అంటే, ఉపకార ఫలం మిత్రం అన్నాడు. ఉపకారం జరగాలి మిత్రుడి వల్ల, ఒకరి వల్ల ఒకరికి ఉపకారం జరగాలి. ఇది రామసుగ్రీవుల యొక్క మైత్రి సందర్భంగా అన్నమాట. శ్యామ్ వల్ల, నా వల్ల శ్యామ్కి ఏం జరగలేదు, శ్యామ్ వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏమిటా ఉపకారం అంటే, పెద్దలు డాక్టర్ మోత్కూరు నరహరి గారి పరిచయం నాకు శ్యామ్ వల్లనే కలిగింది. నిజంగా ఆ కుంభావ సరస్వతి వారితో ఇప్పటికీ మేము ఒక శిష్య భావంతో ఉంటాం. మాకు ఆ పరిచయ భాగ్యం శ్యామ్ వల్ల కలిగింది. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కారామయ్య గారి పరిచయం నాకు శ్యామ్ వల్లే కలిగింది. అలాగే పాలకుర్తి మమ్మెల మొట్టమొదటిసారి చూసే భాగ్యం నాకు శ్యామ్ వల్ల కలిగింది. నా పోతన పుస్తకాల ఆవిష్కరణ శ్యామ్ వల్లే కలిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవాళ మా మైత్రి ఎంతవరకు వచ్చింది అంటే, మమ్మల్ని రామ్ శ్యామ్ అనేవాడు. రామ్ శ్యామ్, ఈ రామ్ శ్యామ్ అనే మైత్రి ఈ సంచిక కూడా సంపాదకులు నన్ను పెట్టిన శ్యామ్. నాకు ఏ బాధ్యత లేదు, కేవలం మా మైత్రి అక్కడ మిగిలిపోయిందంటే. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి అనేది శ్యాము చూసి నేర్చుకోవాలి. గురువు ఎట్లా ఉండాలి, శ్యాము చూసి నేర్చుకోవాలి. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ఉపనిషత్తు అంటుంది. గురువు చెప్తారు శిష్యుడితో ఏమనంటే, అయ్యా నాలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని నువ్వు స్వీకరించు, మిగతా విషయాలు నీకు అవసరం లేదు. మీరంతా ఈ విషయం జాగ్రత్తగా వినాలి. మనకు బోధించేటువంటి గురువుల్లో ఏ మంచి లక్షణం ఉందో ఆ మంచి లక్షణాలన్నీ మనం నేర్చుకోవాలి.
మిగతా విషయాలు మనకు అవసరం లేదు. అట్లా ఇవాళ శ్యామ్ ఒక గురువుగా, ఒక మిత్రునిగా ఎంత గొప్పవాడో 2-3 అంశాలు మాత్రం ఇక్కడ మనవి చేస్తాను, మీరు నేర్చుకోవడం కొరకు మాత్రమే. ఇక్కడ సుక్కారామయ్య గారు రాష్ట్రం గర్వించదగిన విద్యావేత్త. శ్యామ్ అంటే ఆయనకు చాలా ప్రేమ. ఒక సభలో ఏమన్నాడంటే, నాకు సమయం దొరికినప్పుడల్లా లేక అనుమానం వచ్చినప్పుడల్లా శ్యామ్తో చర్చిస్తా, మధ్య మధ్యలో కొన్ని పద్యాలు అడిగి తెలుసుకుంటా, ఇప్పుడు చెప్పండి ఎవరికి గురువు అన్నాడు. ఒక రకంగా శ్యామ్ నా గురువు అన్నట్టుగా చెప్పాడు సుక్కారామయ్య గారు. అలాగే ఉత్పల సత్యనారాయణాచార్య గారు, నండూరు రామకృష్ణమాచార్య గారు, వీళ్ళందరినీ మేము కలవడం జరిగింది. కరుణశ్రీ గారిని మేమిద్దరం కలిసి కలవడం జరిగింది. సాహిత్యవేత్తలతో ఇట్లాంటి పరిచయాలు ఎన్నో జరిగినాయి. ఒకటే శ్యామ్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కష్టపడి పైకి వచ్చినాడు. ఇవాళ మీరు ఆ పుస్తకం ఇక్కడ చదవండి, తర్వాత తెలుస్తుంది. ఇవాళ శ్యామ్ మన ముందర ఈ స్థాయిలో కూర్చున్నాడంటే అది ఉట్టిగా వచ్చిన స్థాయి కాదు. నసుఖాత్ లభ్యతే సుఖం అన్నారు. సుఖం నుంచి సుఖం రాదు, గుర్తుపెట్టుకోవాలి. కష్టపడితే సుఖపడతాము. చాలా కష్టపడ్డాడు, చదువు కొరకు కష్టపడ్డాడు. హైదరాబాద్లో రూమ్లో ఉంటూ అనేక సాహిత్య సభలకు వెళ్ళేవాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రసంగాలు వినేవాడు, వాళ్ళ పుస్తకాలు చదివేవాడు. మరి ఇంత జ్ఞానం, నేను అన్నాను జ్ఞాన సాగరం అన్నాను కదా, ఈ జ్ఞాన సాగరం ఎట్లయినాడు శ్యామ్ అంటే కొన్ని దశాబ్దాల అధ్యయన ఫలితం అది. ఎన్నో పుస్తకాలు చదివినాడు, ఎంతోమంది ప్రముఖులను చూసినాడు, వాళ్ళు మాట్లాడే విధానం చూసినాడు. అందుకే ఆ ప్రభావం శ్యామ్ మీద ఉంది. శ్యామ్ మాట్లాడితే మైక్ కంగు అంటుంది, అద్భుతమైన కంఠం, అద్భుతమైన ధార, ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది ఆయన ప్రసంగం. కనుక ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన కష్టపడ్డాడు. అట్లనే ఎక్కడ గర్వం లేదు శ్యామ్లో. ఎంత ఎదిగాడో అంత ఒదిగాడు. ఆ వినయ స్వభావం శ్యామ్లో పరిపూర్ణంగా ఉందని నేను ఇక్కడ మనవి చేస్తున్నాను. అదేవిధంగా శ్యామ్ విషయంలో 2 గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకటి, తాను పుట్టినటువంటి నేల రుణం తీర్చుకున్నాడు. ఇది మీ అందరికి కూడా ఒక పాఠంగా మీరు స్వీకరించాలి. దీన్ని వరంగల్ జిల్లా పాలకుర్తిలో శ్యామ్ జన్మిస్తే ఆ నేలలో ఒక 1000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు, ఆ పక్కలే బమ్మెర పోతన, ఆ కవుల గురించి లోకానికి ఇంకా 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 పరిచయం చేయాలనే తపన శ్యామ్ది. వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడు, వ్యాసాలు రాశాడు, సభలు పెట్టించాడు, సదస్సులు పెట్టించాడు. అలాగే వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టించడంలో ఒక తపన ఆయన. ఎందుకు అంటే పుట్టిన మట్టి రుణం తీర్చుకోవాలి. ఇది ఎవరమైనా చేయాల్సిన పని. శ్యామం చూసి నేర్చుకోవాలి విషయం. అదేవిధంగా ఇక ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తే ఒక గురువుగా శ్యామ్ తపన చాలా గొప్పది.